హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా రూ. 5,000, రూ. 10,000 చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తూ ఉందండి. అలాగే ఈ డబ్బులతో పాటుగా మనకు 5 రకాల రేషన్ సరుకులను కూడా ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారు. సో ఎవరెవరికి ఇస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారు, పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రేషన్ కార్డుదారులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేషన్కి సంబంధించి, రేషన్ కార్డుకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త చెప్పారండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు పట్టి పీడిస్తూ ఉన్నాయి. రోడ్లన్నీ కూడా జలమయమైపోతున్నాయి. సో ఫ్లడ్ అయితే వచ్చేసింది. చాలా ప్రాంతాల్లో నీట కూడా మునిగిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకు సెలవులను కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్‌కి, బ్యాంక్స్‌కి వీటన్నిటికి కూడా చాలా వరకు సెలవులు అయితే ప్రకటించింది. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వరద బాధితులను ఆదుకునేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందడుగైతే వేసిందండి. సో అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో దాని ప్రకారం మనం చూస్తే ఖమ్మంలో వరదలు బాధాకరమైన సందర్భం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి తక్షణ సాయంగా రూ. 10,000 ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన ఆయన మాట్లాడారు. నష్టంపై అధికారులు అంచనా వేసి నివేదికలు ఇస్తే అనుగుణంగా పరిహారం ఇస్తామని చెప్పారు. సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కొత్తవి ఇచ్చే బాధ్యతలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. భారీ వర్షాలకు, వరదలకు పశువులు మరణిస్తే ఇచ్చే పరిహారం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కూడా ఆదేశించారు. పాడి గేదెలు చనిపోతే ఒక్కో దానికి రూ. 50,000, గొర్రె మేకలు చనిపోతే రూ. 5,000 చొప్పున ఇవ్వాలని తెలిపారు. అలాగే పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి రూ. 10,000 చొప్పున నష్టపరిహారం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని, వెంటనే బాధిత కుటుంబాలకు సాయం అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఫ్లడ్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా మనకు 25 కేజీల బియ్యం, మనకు బంగాళాదుంపలు 1 కేజీ, 1 కేజీ ఉల్లిపాయలు, పామాయిల్ ప్యాకెట్లు, ఇవి కూడా ఆహార పదార్థాలు కూడా కొన్ని వాళ్ళకి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని పౌర సరఫరాల శాఖకు కూడా ఆదేశాలు జారీ చేసింది. సో మొత్తంగా ఎక్కడైతే ఫ్లడ్ ఏరియా ఉందో, సో మనకు ఈ యొక్క వరదలు అయితే ఎక్కడైతే ప్రాంతంలో ముంపు ప్రాంతాలు ఉన్నాయో, సో ఆ ప్రాంతాల్లో మనకు ఈ విధంగా అయితే ప్రకటించారండి. సెలవులు కూడా ఇచ్చారు. స్కూల్స్‌కి, కాలేజీలకు కూడా సెలవులు ఇచ్చారు. మనకు బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏదో మనకు రేపైతే వాయుగుండం అయితే ఏర్పడి అది తుఫానుగా మారే అవకాశం ఉంది. ఏపీ అలాగే తెలంగాణ మీదుగా అయితే మనకు భారీ వర్షాలు వస్తాయని చెప్పేసి అప్డేట్ అయితే వాతావరణ శాఖ కూడా ఇస్తుంది. సో మొత్తంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా ఇల్లు కనుక దెబ్బతిని ఉంటే వాళ్ళకి రూ. 10,000, అలాగే పాక్షికంగా దెబ్బతిని ఉంటే మనకు రూ. 5,000, గొర్రె మేకలు కనుక చనిపోతే రూ. 5,000, పాడి గేదెలు, పాలిచ్చే ఆవు మనకు ఈ యొక్క గేదెలు కనుక చనిపోతే అంటే బర్రెలు చనిపోతే వాళ్ళకు వచ్చేసి నేరుగా రూ. 50,000 చొప్పున రేవంత్ రెడ్డి అయితే ఇవ్వాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. ఫ్రెండ్స్, ఇదండి. మీకు మీ యొక్క ఏరియా కనుక ముంపు ప్రాంతంలో కనుక ఉంటే ఖచ్చితంగా మీకు కూడా ఈ యొక్క డబ్బులు, అలాగే మీకు రేషన్ సరుకులన్నీ కూడా పంపిణీ అయితే చేస్తారు. తీసుకోండి. ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మనకు భారీ వర్షాలైతే ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చి నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.